మా చెల్లెమ్మ, ఓకే మా అక్క, మా పిండి ఆడ చేయొచ్చు చూసారా, అని మా తమ్ముడు. మీ మరదలు రాలే? రాలే, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా మీకెంతో ఇష్టమైన హీరో యంగ్ ట్రబుల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. ప్రభాస్ గారు అంటే కోసేస్తాం. ఏంటి? ఇంట్లో ఉల్లిపాయలు టమాటాలు. ఉండు నువ్వు ఎక్కడ ఉంటావు ఇంతకి? ఆటోనగర్. ఓకే. బెన్ సర్కిల్ ఇల్లు ఆటోనగర్ లో పని చేస్తా. సరే ప్రభాస్ గారి వాయిస్ చెప్పమ్మా. ప్రభాస్ గారి వాయిస్ ఎవడో ఒకటి చేతికి బతకడం తప్ప మాకు వేరే ఒక్క నిమిషం, గొంతు పట్టేసింది, ప్రభాస్ గారి వాయిస్ రాలేదు. వాటర్ తాగండి సార్. నీళ్లు నోట్లోకి వెళ్ళాయి, ప్యాంట్లోకి వెళ్ళాయి కానీ సారీ సార్. ఎవడెన్ని చేసినా ఇలా ప్రభాస్ గారి వాయిస్ చేసేది వెళ్తా. ఎవడో ఒకటి చేతికి ఇది ఏదో బాత్రూమ్ ఇబ్బంది. ఎవరా నేను విజయవాడ పిలిచింది? నువ్వే కదా రేవంటున్నాను సార్. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. వీళ్ళ కోసం ఏ వాయిస్ అయినా మిమిక్రీ చేస్తా. ఎటువంటి వాయిస్ అయినా? ఎటువంటి వాయిస్ అయినా. నీకు దమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా. మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడమ్మా? అడెవడో మందేస్తాడంట, డాన్స్ చేస్తాడు సార్. పోనీ ఒసామా బిన్ లాడెన్ చేయరా. ఒసామా బిన్ లాడెన్ మాట్లాడటం మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు. పోనీ మన్మోహన్ సింగ్ గారి వాయిస్ చేయి. మన్మోహన్ సింగ్ గారి వాయిస్ మీకు తెలుసా? ఒక్క వాయిస్ చేస్తే విజయవాడ, ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లిపోతుంది. ఓకే ఓకే. ప్లీజ్ బ్లెస్ మీ సార్. చెయ్యమ్మా. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కడే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో, రావడం మాత్రం పక్కా. విజయవాడ బెన్ సర్కిల్ లో ఉన్నాను సార్. సూపర్. ఒక్కడ కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చేయి. ఇందాక చేసింది యాక్చువల్లీ ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ, సో నెక్స్ట్ అది కూడా వస్తుంది. ఒక నిమిషం, ఇందాక చేసింది వాయిస్. ఒక నిమిషం ఆగు. అరే తమ్ముడు, ఇందాక ఒక వాయిస్ చేశాను కదా, ఎవరు? చిరంజీవి. పవన్ కళ్యాణ్. అవునా? రాలే. నీకు రాలే. హీరోలోనే అందమైన హీరో. ఊరం దత్త తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసే, రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను, వీణ్ణి, వాణ్ణి నా పక్కన కూడా దత్త తీసుకుంటా. రాయ్, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లాభైపోతారు. ఎలా ఉంది సార్? సూపర్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారి వాయిస్ చేయి. తమ్ముడు ఇలారా, మైలువారం ఇలారా సార్. ఏం కాదు, ఇలారా. నేను చేసిన వాయిస్ ఎవరిది? ప్రభాస్. ఇలారా సార్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు, ఆడే పండుగడు ఎవరు? ప్రభాస్. ఏంటనియా మళ్ళీ చెయ్యనియా? ఎప్పుడు చూడడానికి కారణీయా? రీసెంట్ సినిమా ఏంటనియా? గుంటూరు కారం. కారం ఎక్కడ ఉంటుంది? పోస్టర్ మీద, ప్యాంట్లో కొడతారు. సరే, హీరోలోనే టాప్ హీరో, ఇది గుర్తుపట్టండి. రావాలనుకునేటప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వలస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేన రెడ్డిది. ఇన్ని రోజులు ఎక్కడున్నావు? విజయవాడ బెన్ సర్కిల్. సూపర్. అంతా బాగుంది. లాస్ట్ చిరంజీవి గారి వాయిస్ చేసి ఆటో ఎక్కి వెళ్ళిపో. ఎవరు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. నాన్న మైలువరం ఇలారాను, ఇలా ఒక్కసారి. ఏమన్నా ఇప్పుడు నేను చేసిన వాయిస్ ఎవరు? నాగార్జున. వెళ్ళేటప్పుడు డోర్ నెంబర్ ఇచ్చేయండి సార్. నేను చేసి నాకు ఒక విషయం అర్థమైంది, వీడు హీరోని వాయిస్ గుర్తుపట్టట్లేదు, విలన్ వాయిస్ చేస్తా. ప్రామిస్. విజయవాడ పరువు నీ చేతుల్లో, ఇదే లాస్ట్. అరే ఎవడురా నువ్వు?
ఏది నాకు వచ్చు గుర్తుపెట్టాను. ఆ. అరే ఆ, నా ఇంటికి వచ్చి ₹1,00,00,000 పట్టుకుపో. మళ్ళా సంపాదించుకుంటా ఆ, కేజీ బంగారం పట్టుకుపో. మళ్ళా కొనుక్కుంటా ఆ, స్వప్న ఉరుమైతే నేను మెరుపుండ్రా ఆ, 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 ఆరా, స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో గొబ్బెమ్మని ఆ, గంగతో వచ్చి గొబ్బెమ్మని తొక్కేసినట్టు. ఆ, ఏంద్ర మధ్యలో గంగతో వచ్చి గొబ్బెమ్మని తొక్కేసినట్టు నా గుడ్డి గొబ్బెమ్మని తొక్కేస్తావా? నిన్ను మామూలుగా చంపండిరా. నిన్ను బుక్కలు నరికి నా 100% వచ్చిందా? 100% వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్. As it is. ఎవరు? పోసాని. పోసానా? ఆ, రాజా, బంగారు రాజా, ప్రకాష్ రాజ్ గారు. మా విజయవాడ వచ్చి నా పరువు తీసావు. ఆ, ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా. ఆ. భవానీపురంలో 20 సుమ్ములు పెడతా. ఓకే. మిస్ అయితే సత్యనారాయణపురంలో 20 సుమ్ములు పెడతా. ఇటు పక్క ఏంటి హెడ్ మసాజ్ కాదా? వార్నింగ్ రా. ఆ, అటు ఇటు కాదు, నా హైదరాబాద్ వెళ్తే గొల్లపూడి దగ్గర ఆ. రేపు పొట్టి ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా. ఒరే ఒరే అన్ని సూములు పెట్టి